ఓకేమా. సో నెక్స్ట్ బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిసీజ్ ఏంటి అంటే నిమోనియా అమ్మా. సో నిమోనియా ఏ బ్యాక్టీరియా ద్వారా స్ప్రెడ్ అవుతుంది అంటే స్ట్రెప్టోకోకస్ నిమోనియా. ఇంకోటి ఏంటి అంటే ఇన్ఫ్లుయెంజా, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెంజా. సో ఈ రెండు ఏ నేమ్ అయినా మనం వాడుకోవచ్చమ్మా, అంటే బ్యాక్టీరియా నేమ్. సో దీని ద్వారా ఏమొస్తుందంటే నిమోనియా అనేది వస్తుంది. ఎక్కడ ఇన్ఫెక్ట్ అవుతుంది అంటే ఆల్వియోలై రీజియన్ లో ఇన్ఫెక్షన్ అనేది జరుగుతుంది. సో ఆల్వియోలై లంగ్స్ లోపల ఇలా లంగ్స్ ఉంటాయి కదా. సో లంగ్స్ లోపల మనకి ఆల్వియోలై అని ఉంటది. ఈ ఆల్వియోలై లోపల మొత్తం కూడా మ్యూకస్ తోటి ఫిల్ అయి ఉంటుందమ్మా. ఇలా ఫిల్ అయి ఉండడం వల్ల ఏమవుతుందంటే రెస్పిరేషన్ ప్రాబ్లం అనేది రైజ్ అవుతుంది. అంటే రెస్పిరేషన్ అనేది జరగదు ప్రాపర్ గా. సో దేంతో సఫర్ అవుతారు అంటే రెస్పిరేషన్. నెక్స్ట్ వచ్చేసరికి సిమ్టమ్స్. నిమోనియా సిమ్టమ్స్ ఏంటి అంటే ఫీవర్, చిల్, కఫ్, హెడేక్ వస్తుంది. అలాగే సివియర్ గాని ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే లిప్స్ అనేవి, నెక్స్ట్ ఫింగర్ అనేది కలర్ అనేది మారిపోతుందమ్మా. ఏ కలర్ లోకి మారుతుంది అంటే గ్రే టు బ్లూయిష్ కలర్ లోకి మారుతాయి. సో ఆ లిప్స్ అయినా కానీ లేదా నెయిల్స్ అనేవి, ఫింగర్స్ అనేవి ఎలా ఉంటాయంటే గ్రే టు బ్లూయిష్ కలర్ గా కన్వర్ట్ అవుతుంది. అప్పుడు అది సివియర్ కండిషన్ లో ఉన్నట్టు. నెక్స్ట్ ట్రాన్స్మిట్. మరి ఈ నిమోనియా అనేది ఎలా మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సో డ్రాప్లెట్స్ ద్వారా, ఏరోసాల్స్ ద్వారా. సో డ్రాప్లెట్స్ అంటే మనం సెలైవాని ఎప్పుడైనా బయటికి త్రో చేస్తుంటాం కదా, అలా త్రో చేసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఎయిర్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఆ డ్రాప్లెట్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి ఈజీగా ట్రావెల్ అవుతాయి అన్నమాట. సో అలా ఎవరైతే నిమోనియా పర్సన్ ఉంటారో ఆ నిమోనియా పర్సన్ యూజ్ చేసిన యుటెన్సిల్స్ కానీ లేదా గ్లాసెస్ కానీ, ఎందుకంటే తాగినప్పుడు ఆ సెలైవా అనేది అంటుకొని ఉంటుంది కదా. నెక్స్ట్ యుటెన్సిల్స్, చిన్న ప్లేట్లు ఉంటాయి కదా, లేదా వండుకునేటప్పుడు వాళ్ళు దగ్గుతూ తుమ్ముతూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఆ డ్రాప్లెట్స్ పడిన ప్లేట్లు అయితేమి అవి కానీ వేరే వాళ్ళు హెల్దీ పర్సన్ కానీ యూజ్ చేసినప్పుడు డెఫినెట్ గా ఏమవుతుందంటే డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇవి కాకుండా ఇంకా కొన్ని డిసీజెస్ ఉన్నాయి. అవేంటి అంటే డిసెంటరీ, నెక్స్ట్ ప్లేగ్ అండ్ డిప్తీరియా. ఇవి కూడా ఏంటి అంటే బ్యాక్టీరియా ద్వారా వచ్చే డిసీజెస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి వైరస్. సో వైరస్ ద్వారా వచ్చే డిసీజ్ ఏంటి అంటే కామన్ కోల్డ్. సో కామన్ కోల్డ్ వైరస్ నేమ్ ఏంటి అంటే రైనో వైరస్. ఈ నేమ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. సో రైనో వైరస్ ఎక్కడ ఇన్ఫెక్షన్ జరుగుతుంది అంటే నోస్ రీజియన్ దగ్గర ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది, లంగ్స్ దగ్గర కాదు. ఓకే, బట్ నాట్ ఫర్ లంగ్స్. సో లంగ్స్ దగ్గర మీకు ఇన్ఫెక్షన్ అనేది ఉండదు, ఓన్లీ నోస్ రీజియన్ దగ్గర ఇన్ఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ సిమ్టమ్స్ వచ్చేసరికి ఏంటి అంటే నాసల్ కంజెషన్, నెక్స్ట్ డిశ్చార్జ్, సోర్ థ్రోట్, మనకి థ్రోట్ అనేది చేదుగా అనిపించడం, నెక్స్ట్ హార్స్నెస్, రఫ్గా ఉండడం, కఫ్ వస్తుంది, హెడేక్, నెక్స్ట్ టైర్డ్నెస్, ఫీల్ ఎలా అంటే బాగా నేనేదో కష్టపడిపోయానన్న ఫీలింగ్ తోటి టైర్డ్ అయిపోవడం. నెక్స్ట్ ఈ డిసీజ్ అనేది ఎన్ని డేస్ ఉంటుంది అంటే 3 to 7 days. అయితే ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే కఫ్ అండ్ స్నీజెస్, దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ వాళ్ళ దగ్గర నుంచి డ్రాప్లెట్స్ అనేవి బయటికి రిలీజ్ అవుతాయి కదా, ఆ డ్రాప్లెట్స్ అనేవి ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి. అలా వాళ్ళు వాడిన పెన్స్ కానీ, బుక్స్ కానీ, కప్స్ కానీ, డోర్ నాబ్స్ కానీ, లేదా కంప్యూటర్ కీబోర్డ్స్ కానీ, మౌస్ ద్వారా కానీ ఇలా ఏమవుతుందంటే మనకి డిసీజ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు చెప్పిన మొత్తం కూడా ఏంటంటే ఇన్ఫెక్టియస్ డిసీజ్. అంటే ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పుకుంటుంది ఇన్ఫెక్టియస్ డిసీజ్, నెక్స్ట్ చెప్పుకోబోయేది ఏంటి అంటే నాన్ ఇన్ఫెక్టియస్ డిసీజెస్. ఓకే ఓకే సో కంటిన్యూషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికమ్మా మలేరియా. సో మలేరియా గురించి మనం మలేరియా కాజ్ అయ్యేది దేని ద్వారా అంటే ప్రోటోజోవా ద్వారా అమ్మా, అర్థమైందా? సో ఫస్ట్ మనకి బ్యాక్టీరియా, సెకండ్ వన్ వైరస్, థర్డ్ వన్ వచ్చేసరికి ఎవరమ్మా అంటే ప్రోటోజోవా. సో ఇప్పుడు మనం ప్రోటోజోవా గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. సో ప్రోటోజోవాలో ఫస్ట్ డిసీజ్ ఏంటి అంటే మలేరియా, సెకండ్ డిసీజ్ ఏంటి అంటే అమీబియాసిస్. సో ఫస్ట్ మనం మలేరియా గురించి డిస్కస్ చేసుకుందాం. సో మలేరియా ఎవరి ద్వారా ట్రావెల్ అవుతుందమ్మంటే ప్రోటోజోవా బిలాంగ్స్ టు
ప్రోటోజోవా. ఇప్పుడు ప్రోటోజోవాలో కొన్ని టైప్స్ ఉన్నాయి మనకి, కొన్ని ఆర్గానిజమ్స్. అవి వచ్చేసరికి ఫస్ట్ వన్ ప్లాస్మోడియం వైవాక్స్, నెక్స్ట్ వచ్చేసరికి ప్లాస్మోడియం మలేరియా అండ్ ప్లాస్మోడియం ఫాల్సిఫెరం. అయితే మనకి మలేరియా అనేది ఎలా కాజ్ అవుతుంది? మస్కిటో ద్వారానే కదా. సో మస్కిటోకి ఎనాఫిలస్ మస్కిటో అనుకుంటా దాని పేరు, అవునా? సో ఇవేంటివి? ప్రోటోజోవన్స్. అర్థమైందా? మస్కిటో పేరు ఎనాఫిలస్ మస్కిటో, కానీ ఇవేంటివి? ప్రోటోజోవన్స్. ప్రోటోజోవన్స్ ఇవే కదమ్మా, చాలా రకాలు ఉన్నాయి. సో ఇవి ఇక్కడ మనం కొన్ని రాసుకుంటున్నాం. నెక్స్ట్ ఇదొకటి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, మ్యాలిగ్నెంట్ మలేరియా. ఏ మలేరియా? మ్యాలిగ్నెంట్ మలేరియా కాజ్డ్ బై ప్రోటోజోవా. ఆ ప్రోటోజోవా ఏంటి అంటే ప్లాస్మోడియం ఫాల్సిఫెరం. ఓకే, ఇదొక పాయింట్. అయితే ఇప్పుడు మనం మలేరియా గురించి డిస్కస్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనం లైఫ్ సైకిల్ మెయిన్ రోల్ ప్లే అమ్మ. సో లైఫ్ సైకిల్ డయాగ్రాము ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని ఉండాలి, ఎందుకంటే ఇది డయాగ్రామాటిక్ వన్. సో ఎన్సీఆర్టీలో ఎన్ని డయాగ్రామ్స్ ఉన్నాయో ప్రతి ఒక్క డయాగ్రాము మీరు నోట్ చేసుకొని ఉండాలి మీ బ్రెయిన్లో, అంటే ప్రిపేర్ అయ్యి ఉండాలి. ప్రతి వర్డ్ ఎక్కడెక్కడ ఉందనేది మైండ్లో అయితే ఉంచుకోవాలి. ఓకే, సో ఇప్పుడు రండి అన్న, ఫస్ట్ మనకి ఈ లైఫ్ సైకిల్కి వెళ్ళే ముందు మలేరియా అనేది రావాలి అనుకుంటే మనకి ఇక్కడ యూజ్ చేసుకునే హోస్ట్ అనేవి ఇద్దరిని యూజ్ చేసుకుంటానన్న. అంటే లైఫ్ సైకిల్ మొత్తం కంప్లీట్ అవ్వాలి అంటే ఎంతమంది హోస్ట్ అనే వాళ్ళు కావాలి అంటే 2 members నాన్న. 2 members హోస్ట్లో, దట్ ఈస్ దట్ ఫస్ట్ పర్సన్ ఈజ్ దట్ మ్యాన్, సెకండ్ వన్ ఈజ్ దట్ మస్కిటో. 2 members మనకి మలేరియా కాజ్ చేయడానికి, మలేరియా లైఫ్ సైకిల్ మొత్తము రన్ అవ్వడానికి ఎంతమంది హోస్ట్ అనేవి ఎసెన్షియల్ అంటే 2 members, మ్యాన్, మస్కిటో. అంటే ఇప్పుడు మనము టోటల్ లైఫ్ సైకిల్ ఎవరిలో చూస్తున్నట్టు? 2 members లో చూస్తున్నట్టు. అంటే ఇక్కడ మనకి ఇద్దరు ఉండాలి. ఇట్ సైడ్ మొత్తం ఉండేది ఏంటి అంటే హ్యూమన్ లో జరగడము, ఇట్ సైడ్ వచ్చేసరికి మస్కిటోలో జరగడం నాన్న. అంటే 2 hosts అనేవి ఎసెన్షియల్ అమ్మా, అర్థమవుతుందా? సో ఇప్పుడు ఆ 2 hosts లో ఫస్ట్ ఎలా రీచ్ అవుతున్నాయి ఏంటి అనేది కానీ మనం చూసుకుంటే, ఇప్పుడు ఏదైతే మస్కిటో ఉంటుందో ఆ మస్కిటోలో మనకి ఆల్రెడీ ఆ మలేరియా పేషెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మలేరియా పేషెంట్ ఉన్నారు అనుకోండి, అర్థమైందా? ఈ మలేరియా పేషెంట్ దగ్గరికి ఎవరు వస్తున్నారంటే మస్కిటో వస్తుంది. మస్కిటో వచ్చి బ్లడ్ ని సక్ చేసుకున్నప్పుడు, చెప్పేది అర్థమవుతుంది అనుకుంటున్నా, హెల్దీ మస్కిటో వచ్చి ఇక్కడ మలేరియా పేషెంట్ దగ్గర బ్లడ్ ని సక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఆ మస్కిటో లోపల లైఫ్ సైకిల్, నేను మస్కిటో లైఫ్ సైకిల్ లోపల చెప్పట్లేదు, డైరెక్ట్గా చెప్తున్నాను. మస్కిటో కలెక్ట్ చేసుకుంటుంది కదా బ్లడ్. ఎవరి బ్లడ్? మలేరియా పేషెంట్ బ్లడ్. సో ఆ మలేరియా పేషెంట్ బ్లడ్ ని కలెక్ట్ చేసుకున్నప్పుడు అది మస్కిటో లోపల గట్ ఉంటుంది కదా, మస్కిటో గట్ ఉంటుంది, ఆ మస్కిటో గట్ లోపలికి వెళ్ళిపోతుంది ఈ మలేరియా పేషెంట్ బ్లడ్ సెల్స్ అన్నీ కూడా. అయితే గట్టు లోపల నుంచి అంతా సైకిల్ జరిగి, ఆ సైకిల్ నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత చెప్పుకుంటాము. ఓకే, అవన్నీ రీచ్ అయ్యి ఇప్పుడు ఆ మస్కిటో మౌత్ ఉంటుంది కదమ్మా, మస్కిటో మౌత్. సో ఆ మౌత్ దగ్గర లోపల సెలైవా దగ్గర ఇప్పుడు కొన్ని పార్టికల్స్ అనేవి ఉన్నాయి, వాటిని ఏమంటారంటే స్పోరోజాయిడ్స్ అంటారు. అర్థమైందా? ఇప్పుడు మస్కిటో మౌత్ దగ్గర సెలైవాలో ఏమున్నాయి? స్పోరోజాయిడ్స్. ఇప్పుడు రండి, సో ఇక్కడ చూడండి, ఇవి స్పోరోజాయిడ్స్. ఇదేంటిది? ఇది సెలైవా. చెప్పింది అర్థమైంది అనుకుంటున్నా. ఎవరి సెలైవా ఇది? మస్కిటోదా మందా? మస్కిటోది. సో మస్కిటో సెలైవా అనేది ఏం రిలీజ్ చేస్తుందమ్మా? స్పోరోజాయిడ్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ ఈ మస్కిటో గాని హెల్దీ పర్సన్ ని గాని బైట్ చేస్తే, అర్థమైందా చెప్పింది? హెల్దీ పర్సన్ గాని ఈ మస్కిటో వెళ్ళి బైట్ చేస్తే అప్పుడు ఏం రిలీజ్ అవుతాయమ్మా? హెల్దీ పర్సన్ హ్యూమన్ లోకి ఏం రిలీజ్ అవుతాయి? స్పోరోజాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతాయి. సో ఇవి స్పోరోజాయిడ్స్. అర్థమైందా? ఇక్కడ రాసిన చూడండి, మెచ్యూర్ ఇన్ఫెక్టివ్ స్టేజ్ ఎస్కేప్ ఫ్రమ్ ద గట్ అండ్ మైగ్రేట్ టు మస్కిటో సెలైవరా గ్లాండ్స్. అంటే ఇప్పుడు స్పోరోజాయిడ్స్ అనేవి ఎక్కడున్నాయి? మస్కిటో సెలైవాలో ఉన్నాయి. మస్కిటో సెలైవాలో ఉన్నాయి కాబట్టి మస్కిటో కానీ హెల్దీ పర్సన్ ని కానీ బైట్ చేస్తే అప్పుడు ఏమవుతున్నాయి? ఈ స్పోరోజాయిడ్స్ అనేవి ఇక్కడ హెల్దీ పర్సన్ లోకి రీచ్ అవుతున్నాయి. అర్థమైందా? హెల్దీ పర్సన్ లోకి రీచ్ అయ్యాయి ఎవరు? స్పోరోజాయిడ్స్.
ఇప్పుడు హెల్దీ పర్సన్ లోకి రీచ్ అయిన తర్వాత ఇక బ్లడ్ ద్వారా ట్రావెల్ అవుతాయి అనుకుంటా. ట్రావెల్ అయినప్పుడు ఫస్ట్ ఏ పార్ట్ లోకి ట్రావెల్ అవుతున్నాయి? స్పోరోజాయిడ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్స్ లో ఏ పార్ట్ లోకి రీచ్ అవుతున్నాయి? ఫస్ట్ పార్ట్ ఎవరిలోకి రీచ్ అవుతాయంటే లివర్ లోకి రీచ్ అవుతాయి. ఎవరిలోకి రీచ్ అవుతాయి నాన్న? లివర్. నెక్స్ట్ సెకండ్ ఎవరి దగ్గరికి రీచ్ అవుతాయి అంటే ఆర్బిసి. ఫస్ట్ ఎవరి దగ్గరికి? లివరు. సెకండ్ వచ్చేసరికి ఆర్బిసి. సో ఇక్కడ మీకు ఆల్రెడీ నోట్ చేసి ఉంటాను చూడండి. స్పోరోజాయిడ్స్ ఆర్ రీచ్ టు లివర్. లివర్ లోకి రీచ్ అయ్యాయా? మరి లివర్ దగ్గరికి ఎలా ట్రావెల్ అవుతున్నాయి? త్రూ ద బ్లడ్డేగా. సో ఆర్బిసి వేరు, బ్లడ్ వేరు. బ్లడ్ అంటే అన్ని కలిసి ఉండేది, అవునా? ఆర్బిసి ఉంటుంది, డబ్ల్యూబిసి ఉంటుంది, ప్లేట్లెట్స్ ఉంటున్నాయి. అది అర్థమవుతుంది అనుకుంటున్నా. సో అన్ని కంబైన్డ్ అయితే మీకేమంటామో బ్లడ్ అంటాం. సరే, ఇక్కడ నేనేం నోట్ చేసా? ఆర్బిసి అన్న ఒక్క వర్డే నేను మెన్షన్ చేసా, అంటే ఇది ఆర్బిసి సెల్స్. సో లివర్ నుంచి మళ్ళీ ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? ఆర్బిసి సెల్స్ లోకి రీచ్ అవ్వాలి. సరే, ఇక్కడ ఏమని రాశాను నేను? లివర్ అని రాసామా? సో చూడండి, స్పోరోజాయిడ్స్ ఆర్ రీచ్ టు లివర్ త్రూ ఎలా? ఆర్బిసి కాదు కదా, అర్థమైందా? బ్లడ్ ద్వారా లివర్ లోకి రీచ్ అవుతాయి. లివర్ నుంచి మళ్ళీ ఎవరికి రీచ్ అవుతాయి? ఆర్బిసికి రీచ్ అవ్వాలి. సో చూడండి ఇక్కడ, దే ప్రొడ్యూస్ asexual reproduction in liver cells, bursting the cell and releasing into బ్లడ్. ఇప్పుడు మీకు ఈ లివర్ లోకి సెల్స్ అన్ని వెళ్ళిన తర్వాత దాని నెంబర్ ఇంక్రీజ్ అయిపోయిన తర్వాత ఏమవుతుందమ్మా? బర్స్ట్ అవుతుందా లేదా? బర్స్ట్ అయినప్పుడు ఏమవుతాయంటే బయటికి రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయినా ఎక్కడికి రీచ్ అవుతున్నాయి? మళ్ళీ బ్లడ్ లోకి రీచ్ అవుతున్నాయి. ఇప్పుడు బ్లడ్ లో నుంచి మళ్ళీ ఎక్కడికి రీచ్ అవ్వాలి? ఆర్బిసి లోకి వెళ్ళాలి. సో చూడండి, ఇక్కడ ఆర్బిసి లోకి రీచ్ అవుతాయి. సో పారాసైట్స్ రీప్రొడ్యూస్ asexually in RBC, bursting RBC and causing the cycle, fever and other symptoms. అయితే ఇక్కడ ఏమవుతుంటదంటే హీమోజాయిన్ ని రిలీజ్ చేస్తుందమ్మా. ఎప్పుడైతే హీమోజాయిన్ అనేది రిలీజ్ అవుతుందో అప్పుడు నీకేమవుతుందంటే ఫీవర్ అనేది వస్తుంది అనమాట. సఫర్ అవుతారు మనం. అర్థమైంది అనుకుంటున్నా. అయితే మనం అకాడమీలో మీరు డీటెయిల్ గా చూసుకొని కానీ ఉంటే అక్కడ ఏం చెప్పుకుంటాము అంటే ఫస్ట్ లివర్ లోకి రీచ్ అవుతుంది. లివర్ నుంచి మళ్ళీ ఏమవుతున్నాయి? లివర్ సెల్లో క్రిప్టోజాయిడ్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. క్రిప్టోజాయిడ్స్ అకాడమీలో మీరు చూసుకొని ఉంటే క్రిప్టోజాయిడ్స్, ఈ క్రిప్టోజాయిడ్స్ మళ్ళీ ఏమవుతున్నాయి? న్యూ లివర్ సెల్స్ లోకి ఎంటర్ అవుతున్నాయి. న్యూ లివర్ సెల్స్ లోకి తర్వాత మళ్ళీ ఏమవుతుంది? మెటా క్రిప్టోజాయిడ్స్ గా ఫామ్ అవుతున్నాయి. అర్థమైందా? మెటా క్రిప్టోజాయిడ్స్ నుంచి మళ్ళీ మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్, మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్. డీటెయిల్ గా వెళ్తే మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్, మ్యాక్రో మెటా క్రిప్టోజాయిడ్స్. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ ఏమవుతున్నాయి? మైక్రో మెటా క్రిప్టోజాయిడ్స్ ఆర్బిసి లోకి రీచ్ అవుతున్నాయి అనేసి మనం అకాడమీలో చూసుకొని ఉంటాం. గుర్తుందా? గుర్తులేదా? గుర్తుందా? ఆర్బిసిలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ సైకిల్స్ అనేవి కంటిన్యూ అయిన తర్వాత అక్కడ మీకు స్నఫర్స్ డాట్స్ అనే చెప్పుకొని ఉన్నాం మనం. స్నఫర్స్ డాట్, రెడ్ కలర్ స్నఫర్స్ డాట్స్ అనేవి కనిపిస్తాయి. అప్పుడు మీకు ఏం రిలీజ్ అవుతున్నాయంటే హీమోజాయిన్ అనేది రిలీజ్ అవుతుంది. హీమోజాయిన్ రిలీజ్ అయిన తర్వాత ఫీవర్ అనేది బయటకు అనేది అపియరెన్స్ అనేది మనకు వస్తుంది. ఓకేనా? సో మళ్ళీ ఏమవుతుందంటే ఇక్కడ హ్యూమన్ బీయింగ్ లో హీమోజాయిన్ రిలీజ్ అయిన తర్వాత హ్యూమన్ బీయింగ్స్ లోనే మనకి గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. asexual రిప్రొడక్షన్ అన్నమాట. అర్థమైందా? గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అంటే రిప్రొడక్షన్ అక్కడ ఏమీ జరగదు. సో సెక్షువల్ రిప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది అంటే మస్కిటోలో జరుగుతుంది. మనిషిలో రిప్రొడక్షన్ అనేది జస్ట్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి. సో సెక్షువల్ అనుకుంటే ఎసెక్షువల్ కూడా మనం చెప్పుకుంటాం. అయితే మేల్ గ్యామెట్, ఫీమేల్ గ్యామెట్ అనేది రిలీజ్ అవుతుంది. కానీ రిప్రొడక్షన్ ఫ్యూజన్ జరుగుతుందా? ఫర్టిలైజేషన్ జరుగుతుందా? జరగదు. ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? మస్కిటోలో జరుగుతుంది. సో మ్యాన్ లో ఏమవుతుందమ్మా? మీకు హ్యూమన్ బీయింగ్ లో ఏమవుతుంది? ఓన్లీ గ్యామెట్సే రిలీజ్ అవుతాయి, మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అయితే ఫ్యూజన్ ఎక్కడ జరుగుతాయి నాన్న? ఫ్యూజన్ ఎక్కడ జరుగుతుంది? మస్కిటోలో.
సో చెప్పేది మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, స్పోరోజాయిడ్స్ అనేవి హ్యూమన్ బీయింగ్ లోకి ఎంటర్ అయ్యాయి. హ్యూమన్ బీయింగ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ ఏ సెల్లోకి ఎంటర్ అవుతుంది? లివర్ నుంచి ఎక్కడికి రీచ్ అవుతున్నాయమ్మా? ఆర్బీసీకి రీచ్ అవుతున్నాయి. ఆర్బీసీకి రీచ్ అయిన తర్వాత అక్కడ హీమోజాయిన్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత నీకేమవుతుంది? గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి, మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. ఫర్టిలైజేషన్ జరుగుతుందా ఇక్కడ అంటే జరగదు. మరి ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుంది? మస్కిటోలో జరుగుతుంది. ఇక్కడ రిలీజ్ అయిన మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఇక్కడ ఫ్యూజన్ అవుతున్నాయి. చూడండి, ఫర్టిలైజేషన్ అండ్ డెవలప్మెంట్ టేక్స్ ప్లేస్. అర్థమైందా? మళ్ళీ ఎప్పుడైతే ఈ పర్సన్ బ్లడ్ ని సక్ చేసుకుంటుందో మస్కిటో అనేది, అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే ఆ బ్లడ్ సెల్స్ మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ రెండు ఫ్యూజన్ అయ్యి ఇక్కడ నీకు జైగోట్ అనేది ఫామ్ అవుతుంది. జైగోట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇంకా డీటెయిల్ గా చెప్పుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే ఇక్కడ మీకు మేల్ గ్యామెట్ ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజ్ అయిన తర్వాత ఏం ఫామ్ అవుతుందంటే జైగోట్ ఫామ్ అవుతుంది. జైగోట్ తర్వాత ఎలా కన్వర్ట్ అవుతున్నాయంటే ఊకైనేట్స్ గా కన్వర్ట్ అవుతున్నాయి. ఊకైనేట్స్ నుంచి ఊసిస్ట్ గా ఫామ్ అవుతుంది. ఊసిస్ట్ నుంచి నీకు ఫైనల్ గా మళ్ళీ ఏం రిలీజ్ అవుతున్నాయమ్మా? స్పోరోజాయిడ్స్. అర్థమైందా చెప్పేది? కంప్లీట్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు స్పోరోజాయిడ్స్. ఇప్పుడు ఈ స్పోరోజాయిడ్స్ ఎవరిలోకి వెళ్ళానా? హ్యూమన్ బీయింగ్స్. అంతేనా? హ్యూమన్ బీయింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఎవరిలోకి రీచ్ అవుతున్నాయమ్మా? లివర్ నుంచి ఎక్కడికి రీచ్ అవుతున్నాయమ్మా? ఆర్బీసీ. ఆర్బీసీ నుండి ఏం రిలీజ్ అవుతున్నాయి నానా? మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్. అంతేనా? మేల్ గ్యామెట్ అండ్ ఫీమేల్ గ్యామెట్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. ఫ్యూజన్ జరిగేమో ఫామ్ అవుతుంది జైగోట్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ జరుగుతున్నట్టు? మస్కిటోలో జరుగుతున్నట్టు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఏమవుతున్నాయి? మ్యాన్ లో. అవునా? ఇంతేనా? సో ఇది లైఫ్ సైకిల్, కంప్లీట్ లైఫ్ సైకిల్. ఇప్పుడు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. అర్థమైందా? అర్థం కాలేదా? అర్థమైందా? సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. మేలు ఫీమేల్ గ్యామెట్ ఫ్యూజన్ అయ్యి నీకేం ఫామ్ అవుతున్నాయి? జైగోటు. జైగోట్ నుంచి ఏం ఫామ్ అవుతుందమ్మా? ఊకైనేట్. ఊకైనేట్ నుంచి ఊసిస్ట్. తర్వాత ఏం ఫామ్ అవుతున్నాయి? స్పోరోజైట్స్. మరి ఇదంతా ఎక్కడ జరుగుతున్నట్టు? మస్కిటో గట్. అర్థమవుతుందా? మస్కిటో గట్. స్పోరోజైట్స్ ఎక్కడున్నట్టు? సెలైవాలో. ఎక్కడున్నాయి? సెలైవా. నెక్స్ట్ తర్వాత ఏమవుతున్నాయి? ఎప్పుడైతే మళ్ళీ మస్కిటో అనేది ఈ బ్లడ్ ని సక్ చేసుకుంటాయో అప్పుడు హ్యూమన్ బీయింగ్ లోకి రీచ్ అయిన తర్వాత లివర్ నుంచి ఆర్బీసీ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమవుతున్నాయి? మేల్ గ్యామెట్స్ ఫీమేల్ గ్యామెట్స్ అనేవి రిలీజ్ అవుతున్నాయి. సో ఇది కంప్లీట్ లైఫ్ సైకిల్. ఈ మిడిల్లో ఇక్కడ ఏమవుతుందంటే ఆర్బీసీ దగ్గర నీకు హీమోజాయిన్ అనేది రిలీజ్ అవుతుంది. అదే చిల్ ఫీవర్ అని అంటాం. అంటే ఫీవర్ అనే మీకు టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది అనమాట. చిల్ వస్తుంది, హాట్ వస్తుంది. అర్థమవుతుందో? మళ్ళీ కూల్ అయిపోతుంటాయి. సో ఫీవర్, మలేరియా ఫీవర్ అనేది మీకు లైఫ్ సైకిల్ కంప్లీట్గా జరగాలి కాబట్టి సో ఆ జరిగేటప్పుడు మీకు ఫీవర్ కంట్రోల్ అవుతుంది. ఒకసారి ఆ లైఫ్ సైకిల్ కంప్లీట్ అయ్యే లోపు మీకు ఫీవర్ మళ్ళీ వచ్చి మళ్ళీ తగ్గుతుంటుంది. అంటే మీకు ఒకసారి వస్తుంది, మిగిలిన టైంలో రాకుండా ఉంటుంది. ఇది మలేరియా. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసరికి అమ్మా అనదర్ వన్ ప్రోటోజోవాలో అమీబియాసిస్. సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి అమీబియాసిస్ అమ్మా. ప్రోటోజోవా తోటి డిసీజ్ కానీ చూసుకుంటే మనకు సెకండ్ డిసీజ్ అమీబియాసిస్. సో అమీబియాసిస్ వచ్చేసరికి మనకి ఏ ప్రోటోజోవా అనేది అమీబియాసిస్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది అంటే ఎంటమీబా హిస్టాలిటికా అనే ఆర్గానిజం అనేది మనకి అమీబియాసిస్ డిసీజ్ ని కాజ్ చేస్తుంది. అయితే ఏ రీజియన్ కి ట్రావెల్ అవుతుంది మన బాడీలో అంటే లార్జ్ ఇంటెస్టైన్. ఎంతమంది హోస్ట్ ఎసెన్షియల్ అంటే సింగిల్ హోస్ట్. లైఫ్ సైకిల్ మొత్తం రన్ అవ్వడానికి ఒక సింగిల్ హోస్ట్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అయితే ఆ హోస్ట్ దగ్గరికి ఎలా ట్రావెల్ అవుతుంది అంటే బై ద కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్. కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ద్వారా మనకి ట్రావెల్ అవుతుందమ్మా. అయితే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ అంటే ఏంటి అంటే ఈ అమీబియాసిస్ డిసీజ్ తో సఫర్ అవుతుంటారు కదా పర్సన్. అర్థమైందా? అమీబియాసిస్ డిసీజ్ తో సఫర్ అయ్యే పర్సన్ ఫీకల్ మ్యాటర్ ని రిలీజ్ చేస్తారు. క్లియర్? ఏం మ్యాటర్ అమ్మా? ఫీకల్ మ్యాటర్ ని రిలీజ్ చేస్తారు. ఆ ఫీకల్ మ్యాటర్ ఎక్కడ రిలీజ్ చేస్తారు? మనకి సాయిల్ పైన, అంటే వాష్రూమ్లలో కాకుండా
చాలా మంది అవుట్ సైడ్ వెళ్తూ ఉంటారు. ఇప్పుడంటే ఓకే వాష్రూమ్స్ అనేవి ఉండడం వల్ల ప్రాబ్లం లేకుండా ఉంది. అంతకు ముందు ఏంటంటే ఎక్కువ కూడా అవుట్ సైడ్కి వెళ్ళేవాళ్ళు. అలా అవుట్ సైడ్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఫీకల్ మ్యాటర్ అవుట్ సైడ్ రిలీజ్ చేసినప్పుడు అమీబియాసిస్ డిసీజ్ పర్సన్ కూడా ఫీకల్ మ్యాటర్ రిలీజ్ చేసి ఉంటారు కదా. సో బై ఏదైనా ఛాన్స్ అంటే ఇప్పుడు అక్కడ హౌస్ ఫ్లైస్ ట్రావెల్ అవడం కానీ లేదా కాక్రోచెస్ కానీ అక్కడికి రీచ్ అయ్యి అవి మళ్ళీ మన ఫుడ్ వాటర్ దగ్గరికి ట్రావెల్ అవుతూ ఉంటాయి. అవునా కాదా? సో జరుగుతూ ఉంటాయి కదా. అలా ఏమవుతుందంటే మనం ఎప్పుడైతే ఆ హౌస్ ఫ్లైస్ అనేవి మన ఫుడ్ పార్టికల్స్ పైన కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ వాటిపైన వచ్చి వాలినప్పుడు ఆటోమేటిక్గా మనం క్లీన్ చేసుకోకుండా తిన్నప్పుడు మనకేమవుతుంది మళ్ళీ అమీబియాసిస్ డిసీజ్ అనేది సఫర్ అవుతాం. అందుకని ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనము ఏదైనా కానీ ఫుడ్ మెటీరియల్ కానీ వాటర్ కానీ క్లీన్ చేసుకొని ఇప్పుడు మనం తీసుకుంటున్నాం. ఇప్పుడు ఏంటంటే అవేర్నెస్ అనేది రావడం వల్ల మనం అది రన్ అవుతుంది. అవేర్నెస్ లేని వాళ్ళు అప్పుడు మనకి డిసీజ్ అనేది వచ్చేసరికి ఇది ఇలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది నాన్న. అయితే కంటామినేటెడ్ ఫుడ్ అండ్ వాటర్ ఎక్కడ నుండి ఇన్ఫెక్టెడ్ పర్సన్ ఫీకల్ మ్యాటర్ ద్వారా ట్రావెల్ అవుతుందమ్మా. ఎవరి ద్వారా ట్రావెల్ అవుతుంది? హౌస్ ఫ్లైస్ ద్వారా. ఓకే, సో అయితే ఇది ట్రావెల్ అయ్యి మనకి ఎక్కడికి రీచ్ అవుతుంది అంటే లార్జ్ ఇంటెస్టైన్ కి రీచ్ అవుతుంది. రీచ్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిమ్టమ్స్ కానీ చూసుకుంటే ఏమవుతుందంటే కాన్స్టిపేషన్, నెక్స్ట్ అబ్డోమినల్ పెయిన్, నెక్స్ట్ క్రాంప్స్ వస్తాయి, అలాగే స్టూల్స్ విత్ ఎక్సెస్ మ్యూకస్ ఎక్కువ రిలీజ్ అవుతుంది, అలాగే బ్లడ్ అనేది క్లాట్ అవుతుంది. సో ఇవి సిమ్టమ్స్ అమ్మా అమీబియాసిస్ డిసీజ్ వచ్చిన వాళ్ళకి. ఓకే, సో అయితే అందుకనే మనకి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తున్నాం. క్లీన్ ఫుడ్ తినండి, క్లీన్ వాటర్ తాగండి, ప్రతి ఒక్కటి కూడా అంటే మీరు తెలుసుకుంటున్నారు కాబట్టి మీకు ఒక అవేర్నెస్ ఉంటుంది. తెలియని వాళ్ళు ఇంకా కొంతమంది ఎలా పడితే అలా ఉంటూనే ఉన్నారు. సో మీరు తెలుసుకున్నారు కాబట్టి తెలుసుకున్న వాళ్ళు తెలియని వాళ్ళకి తెలియజేయండి. కొంతమంది ఇప్పుడు మీరు హ్యాండ్స్ వాష్ చేసుకోండి అని చెప్తాం. సో ఏముంది లేని ఆటోమేటిక్గా మనం తినేస్తూ ఉంటాం. అవునా? దాని బదులు ఇప్పుడు మీకు ఏంటి అమెజాన్లో కానీ మీషోలో కానీ వీటిలలో చిన్న పిల్స్ వచ్చాయి, హ్యాండ్స్ క్లీన్ చేసుకోవడానికి పిల్స్ వచ్చాయి. ఇంత డబ్బా ఉంటుందమ్మా. డబ్బాలో మనకి ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఏ సైజులో ఉంటుందో ఆ ట్యాబ్లెట్ సైజులో పిల్స్ వచ్చాయి. ఆ పిల్స్ కానీ మీరు ఒక 10 లేదా 5 రెగ్యులర్గా మీ బ్యాగ్లో కానీ స్టోర్ చేసుకున్నారనుకోండి ఒక చిన్న బాక్స్లో, ఆటోమేటిక్గా మీరు ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళినప్పుడు అది జస్ట్ ఒక 1 or 2 drops వాటర్ వేసుకుని ఆ పిల్లి ఇక్కడ పెట్టేసుకొని మీరు ఇట్లా క్లీన్ చేసుకున్నారనుకోండి మీ హ్యాండ్స్ క్లీన్ అవుతాయి. తెలుసా? సో అంటే మీరు ప్రతి చోటకి సోప్ అనేది క్యారీ చేయలేరు, అలాగే మెటీరియల్స్ ఏవి పెడితే అవి మీరు క్యారీ చేయలేరు. ఇవేంటంటే ట్యాబ్లెట్స్ ఫామ్లో ఉంటాయి. ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్స్ క్లీనింగ్ మెటీరియల్ అని కొట్టండి, ఆటోమేటిక్గా మీకు అక్కడ వస్తాయి, లిస్ట్ వస్తాయి. ఇంత పెద్ద డబ్బా. ఇప్పుడు మీరు ఇవి తింటారు చూడండి, జెమ్స్ తింటారు చూడండి, సేమ్ అలాగే ఆ జెమ్స్ డబ్బా వస్తుంది కదా పొడవుగా సిలిండ్రికల్ షేప్లో. సో అందులో జెమ్స్ ఉంటాయి, ఇందులో వచ్చేసరికి ఇవి ఉంటాయి. మీరు అవి ఎప్పుడైనా కానీ మీ బ్యాగ్లో వేసి పెట్టుకొని ఉన్నారనుకోండి, మీరు ఎక్కడికి వెళ్ళినా అవి యూజ్ అవుతాయి. వాష్రూమ్స్కి వెళ్ళినా లేకపోతే ఫుడ్ తినేటప్పుడైనా దేనికైనా మీకు హెల్ప్ఫుల్గా ఉంటాయి. మీరు ఇంత క్యారీ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? చూడండి నెక్స్ట్